రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం క్లాస్మేట్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పి సాయంత్రానికి బలవన్ మరణానికి పాల్పడ్డాడు శివకిషోర్. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్నాడు శివకిషోర్. క్లాస్లో అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని కిషోర్పై ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు దాడికి దిగినట్టుగా తెలుస్తోంది. మనస్తాపానికి గురైన శివకుమార్ బలవన్ మరణానికి పాల్పడ్డాడనేది ఆ కుటుంబం ఆరోపిస్తోంది. శివకిషోర్ బలవన్ మరణం విషయం తెలిసి ఆ అమ్మాయి పరారయ్యిందంటూ కూడా తెలుస్తోంది. దాంతోపాటు ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు కూడా పరారయ్యారనేది ఆ కుటుంబం ఆవేదన, ఆందోళన, దాంతోపాటు ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేయడం జరుగుతోంది ఈ ఘటన మీద. అమ్మాయి అన్న ఫ్రెండ్స్ బెదిరించారంటోంది కిషోర్ తల్లి. శివకిషోర్ ఆత్మహత్యకు కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు సిరిసిల్ల డీఎస్పీ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చేస్తున్నారు. శివకిషోర్ తల్లి ఒకసారి ఆమె ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతోంది. కన్నీటి పర్యంతమవుతోంది. 10th క్లాస్ చదువుతున్నాడు శివకిషోర్. మరీ ముఖ్యంగా ఇలా బలవన్ మరణానికి పాల్పడడానికి కారణం ఆ అమ్మాయి కుటుంబమే అంటూ కూడా ఆ కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటుందో సరే చూద్దాం. 4-5 విజువల్స్ మీరు చూస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం క్లాస్మేట్స్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు. ఉదయం క్లాస్మేట్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పి సాయంత్రానికి బలవన్ మరణానికి పాల్పడ్డాడు శివకిషోర్. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్నాడు శివకిషోర్. క్లాస్లో అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని కిషోర్పై ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు దాడికి దిగారంటూ కూడా ఆ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది, ఆందోళన వ్యక్తం చేస్తోంది. మరి ముఖ్యంగా ఆ కుటుంబం కారణంగానే శివకిషోర్ బలవన్ మరణానికి పాల్పడ్డాడంటూ కూడా శివకిషోర్ కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఆ మనస్తాపానికి గురయ్యే బలవన్ మరణానికి పాల్పడ్డాడు శివకిషోర్ అంటుంది ఆ కుటుంబం. శివకిషోర్ ఆత్మహత్య విషయం తెలిసి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు పరారయ్యారంటోంది ఆ కుటుంబం. ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కొడుకు ఇక్కడ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడంటూ గుండె లవిసేలా రోధిస్తోంది. నా కొడుకు అంటూ ఆ తల్లి ఆవేదన అక్కడ వాళ్ళందరినీ కూడా కలిచివేస్తోంది. ఎదుగొచ్చిన కొడుకు కళ్ళ ముందే కానరాని లోకాలకు వెళ్ళిపోతే ఏ తల్లిదండ్రుల దుఃఖం మాత్రం వివరించగలం. ఒక్కసారి ఆ తల్లిదండ్రులను చూస్తున్నారు, ఆ కుటుంబాన్ని చూస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆ కుటుంబం నుంచి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎవరి మీద అనుమానం ఉంది, మరి ముఖ్యంగా గతంలో ఏం జరిగింది, ఎలా ఉండేవాడు, ఆ కుటుంబానికి సంబంధించి ఎటువంటి రిలేషన్ ఉండేది, మరి ముఖ్యంగా అమ్మాయితో ఎటువంటి రిలేషన్ ఉండేది, ఇవన్నీ కూడా పోలీసులు వాకప్ చేస్తున్నారు. కొడుకుని విగత జీవిగా చూసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది. ఆ తల్లి హృదయం ఒకసారి మీరు చూస్తే కనుక కన్నీటి పర్యంతమయ్యారు ఆ కుటుంబ సభ్యులు. చదువుకోవాల్సిన శివకిషోర్ కనీసం తమకు చెప్పుంటే కనుక మేమైనా వెళ్ళి వాళ్ళతో మాట్లాడేవాళ్ళం కదా, ఎందుకు ఇలా చేశారంటూ కూడా ఆ కుటుంబం గుండెల విసేలా రోధిస్తోంది. పోలీసులు అక్కడికి చేరుకుని డీటెయిల్స్ సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబం మాత్రం కన్నీటి పర్యంతమవుతోంది. ఆ కుటుంబాన్ని, శివకిషోర్ బలవన్ మరణానికి కారణమైన ఆ కుటుంబాన్ని శిక్షించాలంటోంది. రెడ్డి అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ కుటుంబం అంటే శివకిషోర్ బలవన్ మరణానికి కారణమైన ఆ కుటుంబానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అందుతున్నాయా? సచిన్, రాజన్న సిరిసిల్ల జిల్లా
గంభీరరావుపేట మండలం భీముని మల్లారెడ్డిపేటలో విషాదం చోటు చేసుకుంది. నూతన సంవత్సర వేడుకల్ని తమ తోటి తరగతి విద్యార్థులతోనే క్లాస్మేట్స్ తోనే సరదాగా గడిపినటువంటి శివకిషోర్ తన క్లాస్మేట్ ఆ అమ్మాయికి సైతం విషెస్ చెప్పారు. ఉదయం విషెస్ చెప్పిన తర్వాత కొద్దిగా ఆమె పేరెంట్స్ వచ్చి బెదిరించారు. ఆ చెరువు కట్ట దగ్గర వచ్చి చితకబాదారు, తీవ్రంగా మందలించారు. బెదిరించడంతోనే ఆయన కొద్దిగా మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఉరివేసుకొని ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకున్నటువంటి వెంటనే ఆ అమ్మాయి కుటుంబ సభ్యులందరూ కూడా పరారయ్యారు. గ్రామస్తులందరూ కూడా మండిపడుతూ ఒకంత ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు కోరారు ఆ కుటుంబ సభ్యుల్ని తమకు అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దీంతో వారు ఎక్కడికి వెళ్లారు, ఎట్లా జరిగింది ఈ ఘటన అనే దాని మీద పోలీసులు పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నారు. ప్రత్యేక బలగాలు రంగంలోకి దిగాయి. అంతా సరదాగా ఉండేటువంటి అబ్బాయిని వీళ్ళు బెదిరించడం వల్లనే, కొట్టడం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత దారుణానికి ఒలిపడతారని చెప్పేసి మండిపడుతున్నారు గ్రామస్తులంతా సైతం. ఇప్పటికీ ఆ కుటుంబ సభ్యులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే చంద్రశేఖర్, అంటే ఈ ఘటన జరిగిందని ఆ కుటుంబానికి ఎప్పుడు తెలిసింది? శివకిషోర్ కుటుంబానికి ఎప్పుడు తెలిసింది? అంటే చెరువు కట్ట దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించినటువంటి సమాచారం తోటి గ్రామస్తులు చెప్పడం జరిగింది. గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నటువంటి తర్వాతనే హెచ్చరిక జారీ చేశారు, బెదిరించారు. తమ బాబును శివకిషోర్ ను బెదిరించారు. చెరువు కట్ట దగ్గర దాడి చేశారు. దాడి చేసి తీవ్రంగా మందలించడంతోనే కొద్దిగా మనస్తాపానికి గురయ్యాడు. దీంతో తన ఆవేదనను తట్టుకోలేక ఉరివేసుకొని మృతి చెందాడు అనేటువంటి విషయాన్ని అవగతం అయింది. దీనికి సంబంధించి ఆ తర్వాత వాళ్ళకి ముందు నాకు ఇట్లాంటి ఘటన జరిగిందని చెప్తే బాగుండు, నేను మందలిస్తే ఎలాంటి పరిణామాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాల్సింది, వాళ్ళ సంగతి చూసేదాన్ని అని కుటుంబ సభ్యులు సైతం రోధిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. ఈ క్రమంలో అందరు కూడా ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఊరంతా కదిలి వచ్చింది. వాళ్ళు ఎక్కడెళ్లారు, ఎక్కడున్నా కానీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకైతే ఆచూకీ లేదు. మేము ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నాం, త్వరలోనే ట్రేస్ అవుట్ చేస్తాం. ఎక్కడున్నా కానీ వారిపైన కఠినంగా శిక్షించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు. సచిన్, మరి ముఖ్యంగా శివకిషోర్ కుటుంబం ఏమంటుంది అంటే, ఎందుకంటే ఎప్పటి నుంచి ఇష్యూ ఏమైనా గతంలో కూడా ఆ అమ్మాయికి శివకిషోర్కి మధ్య ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? మరి ముఖ్యంగా శివకిషోర్ కుటుంబం ఏమంటోంది? మీరు అన్నట్టుగా ఒకే తరగతిలో చదువుతున్నటువంటి పిల్లలు హై స్కూల్ విద్యార్థులు కాబట్టి చాలా సరదాగా ఉండేవాడు. క్లోజ్ గా ఉన్నటువంటి క్రమంలోనే గతంలో చిన్న చిన్న ఘటనలు జరిగాయి కానీ ఇంత సీరియస్ వ్యవహారం జరగలేదు. కేవలం న్యూ ఇయర్ విషెస్ చెప్పాడు, తరచూ మాట్లాడుతున్నాడు అనేటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే వారు దీన్ని ఇష్యూను సీరియస్ గా తీసుకున్నారా అనేటువంటి కోణంలో సైతం అక్కడ చర్చ జరుగుతుంది. దీనిలో భాగంగా తమ కుమారుడు అందరితో సరదాగా ఉంటాడు, తోటి క్లాస్మేట్స్ కాబట్టి ఎప్పట్లాగానే అందరికీ విషయం చెప్పినట్టుగానే చెప్పారు. దీన్ని ఇంత సీరియస్ గా తీసుకొని అంత బెదిరించడమా, తీసుకొచ్చి చెరువు కట్ట దగ్గర చితకబాదారు, దాడి చేశారు, అమానుషంగా ప్రవర్తించారు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, మా కొడుకును ఎవరు ఇస్తారు, ఇలాంటి ఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారు అనేటువంటి ఆవేదన వారి పేరెంట్స్ల మధ్య అయితే మనం చూస్తున్నాం సచిన్. దీనికి సంబంధించి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ తోటి విద్యార్థులు కావచ్చు, గ్రామస్తులు అందరూ సైతం వారు చేసినటువంటి పనిని అనుసరించుకుంటున్నారు. కఠినంగా శిక్షించాలి వాళ్ళ పేరెంట్స్ ని అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే శివకిషోర్ ఏమైనా అమ్మాయి ఇంటికి వెళ్ళి విషెస్ అందించాడా, లేకపోతే స్కూల్లో విషెస్ అందించాడని చెప్పి అమ్మాయి తరపు బంధువులు కావచ్చు, కుటుంబం కావచ్చు కోపంతో ఉందంటూ కూడా కుటుంబం అంటే శివకిషోర్ కుటుంబం చెప్పడం జరుగుతుందా? తోటి విద్యార్థులందరూ కూడా కలిసి ఉన్న సమయంలోనే నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఒక దగ్గర కలిశారు. ఈ క్రమంలోనే సరదాగా మాట్లాడుకుంటూ గడిపినటువంటి నేపథ్యంలోనే దీన్ని సీరియస్ గా తీసుకున్నారు. ఎందుకు మేము ఒక్కసారి గతంలో సైతం హెచ్చరిక జారీ చేశాము, మీరు మాట్లాడొద్దు, సరదాగా క్లోజ్ గా కూడా ఉండొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఇలాంటి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొనడము, విషెస్ చెప్పడం అనే దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత కొంతమంది సభ్యులు, కుటుంబ సభ్యులు ఇతరులతో కలిసి అతన్ని టార్గెట్ చేయడం జరిగింది. టార్గెట్ చేసి అతన్ని దాడి చేశారు, తీవ్రంగా దూషిస్తూ హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కావద్దని చెప్పి సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో మనస్తాపానికి గురయ్యారు. తనకి ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించలేదు శివకిషోర్. కొంతమంది మిత్రులతో సైతం తనకి జరిగినటువంటి అవమానాన్ని చెప్పుకున్నారు, కానీ ఇంట్లో చెప్పలేదు, బంధువులకు చెప్పలేదు, దగ్గర వాళ్ళకి, ఇరుగు పొరుగు వారికి కూడా చెప్పలేదు అనేటువంటి ఆవేదన వారి మాటల్లోనే విన్నాము. బాడీని పోస్ట్ మార్టం కొరికి ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసేటువంటి క్రమంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది.
విషయం తెలుసుకున్నటువంటి వెంటనే ఆ క్లాస్మేట్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు భయపడి పారిపోయారు. అంటే వాళ్ళకి సైతం ఇది ఊహించలేదు. ఎప్పట్లో మనకి వార్నింగ్ ఇచ్చి వదిలేస్తే సర్దుకుంటుంది విషయం అనేది అనుకున్నారు అనేటువంటి కోణంలో సైతం మనకి ఇంటర్నల్ గా అందుతున్నటువంటి సమాచారం. రైట్ చంద్రశేఖర్, మొత్తంగా అయితే మాత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణం జరిగింది. ఉదయం క్లాస్మేట్కు న్యూ ఇయర్ విషెస్ చెప్పి సాయంత్రానికి బలవన్ మరణానికి పాల్పడ్డాడు శివకిషోర్. గంభీరావుపేట మండలం భీముని మల్లారెడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 10వ తరగతి చదువుతున్న శివకిషోర్ క్లాస్లో అమ్మాయికి న్యూ ఇయర్ విషెస్ చెప్పాడని కిషోర్పై ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు దాడి చేశారు. మనస్తాపానికి గురైన శివకిషోర్ బలవన్ మరణానికి పాల్పడ్డాడు. శివకిషోర్ బలవన్ మరణం విషయం తెలిసి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు పరారైనట్టుగా తెలుస్తోంది. అమ్మాయి అన్న ఫ్రెండ్స్ బెదిరించారంటున్నారు శివకిషోర్ తల్లి. శివకిషోర్ బలవన్ మరణానికి కారణమైన అమ్మాయి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు సిరిసిల్ల డీఎస్పీ చెప్తున్నారు. అయితే ఇదే ఘటన మీద శివకిషోర్ కుటుంబ సభ్యులు రియాక్ట్ అయిన పరిస్థితి. శివకిషోర్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు ఇప్పుడు చూద్దాం. వాళ్ళ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ బెదిరించిండు అంతే. నాతో కూడా డైరెక్ట్ చెప్పాడు, రేపటి నుంచి నీ కొడుకు ఆమెతో తిరిగినా, ఫోన్ మాట్లాడినా, చాటింగ్ చేసినా అని బొక్క మొత్తం నీ కొడుకు నీ చేతికి రావడం నాకు కూడా వార్నింగ్ ఇచ్చిండు. నువ్వు పోయినప్పుడు ఆడ అందుకే సెంచరీ లేండు. ఇక మళ్ళీ చేసుకుంటా అంటే మళ్ళీ ఏడగొడతా అని చేసుకోనని చెప్పిండాడు అంతే. ఇక మళ్ళీ ఆడ వచ్చినాక ఇక మళ్ళీ ఏం చేసిర్రు, ఫోన్ చేసిందా పోరి ఏం చేసిందో తెలియదు. ఇక తెలియదు వాళ్ళు ఎవరు బెదిరించారో తెలియదు. అంతే వాడు చేసుకుంటారు. కొట్టిర్రు, బెదిరించారు. చెరువు కట్టకు తీసుకుపోయి కొట్టిర్రట, 4-5 కొట్టిర్రట. నాకు ఆ విషయం చెప్పలేడు వాడు. రాత్రి మేము ఏడుస్తుంటే ఒక పిల్లగాడు వచ్చి అన్నాడు, అందరు అంటారు ఇక ఆ చెరువు కట్ట కాడ బాగా లొల్లైంది, కొట్టిర్రు అని చెప్పిర్రు. నాతో అన్న కానీ నేను ఎవరినన్నా దొరికిపోయి మాట్లాడిద్దుంటి. కొట్టిర్రన్న సంగతి నాకు అస్సలే చెప్పలేడు వాడు. లేకపోతే నేను వాళ్ళని మంచిగా చేద్దుంటి ఎందుకు కొట్టిర్రు అని. వాళ్ళు చెప్పలేడు. వాళ్ళు కూడా నాతో అనలేదు కొట్టినామని. అసలు ఇట్లా అయినాకనే వేరేటోళ్ళు అందరు అంటే నాకు ఎరికైంది కొట్టిర్రు అని. ఇద్దరికి అంతే, ఒకటే క్లాసు, హై స్కూల్ మల్లారెడ్డిపేటని హై స్కూల్. ఇంట్లోనే రూమ్లోనే 7కి అయితే నేను చూసినప్పుడైతే ఫోన్ చూస్తుండు. తర్వాత నేను 7:30కి ఏమో ఇట్లా డోర్ నొక్కితే గొల్లం పెట్టుకుండు, వెళ్ళలేదు. అప్పటికి గొల్లంలో తీయు శివ తీయు అన్న కానీ తిత్తలేడు. నేను వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన ఇద్దరికి, శివకి ఇట్లా డోర్ తిత్తలేడు మీరు ఫోన్ చేయరి అంటే వచ్చిరు. ఇక వచ్చి శివగా అన్న కానీ వాళ్ళు చెప్పినా కానీ తిత్తలేరు. ఇక పండుకుంటూ వచ్చి పిన్ని అని అన్నారు. అంటే కాదు తీయు వాళ్ళు ఎవరికో ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పిండట, నేను ఊరేసుకుంటా అని చెప్పిండట. తీయు అనగానే ఆయనతో మళ్ళీ సుత్తే స్క్రూ డ్రైవర్ అవి తెచ్చి డోర్ పలగొట్టి తీసేవరకే ఊరేసుకుండు. అప్పటికే అయిపోయింది. ఆయన 14కి బయటకు వేసిండు. ఆయనతో మేము తన్నన కాళ్ళు లేపి ఆయన తాడని కోసేసినాము, దించినాము. అప్పటికి కొంచెం అన్నాడు. అనగానే డాక్టర్ని పిలిపించగానే వచ్చిండు. ఆయనతో జోసెఫ్ చూసి ఏం లేదు అయిపోయిందని అన్నాడు. అంతే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.